మస్తుగా దిని పాయ ట్రంప్ షవుల ముచ్చటేసి పాయ అయితే ఇదిన్న ట్రంప్ మామ హిందుస్థాను ఆయా ఢిల్లీకి ఆర్డర్ వేసి హైదరాబాద్ కెళ్ళి పాయ మంగాయ ట్రంప్ మామ రవై ये है पाया पाया ये है पाया पाया ये है पाया पाया ये है पाया पाया ఇది ఫస్ట్ విన్లోనే పలకరిస్తుందేమో అనుకున్నప్పుడు కాదు, ఇది థియేటర్లో పలకరించిపోతుంది దానికంటే ముందు అని చెప్పి మనందరి ముందుకి ఈ చిత్రం వచ్చేస్తుంది March 6th అనమాట. ఇక్కడ అందరూ మన మీమర్స్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ ఇంతమంది ఉన్నారు. ఒక ఓ కూడా వేసుకోవట్లేదు. ఇంత మరి లైబ్రరీలో ఉన్నామా ఏంటి బ్రో? ఏదో ఒక కొంతసారి మీరు ఉన్నారు అని ఉనికి చాటండి కదా. నేను సరదాగే నెత్తిపాలు కొట్టేటోడిని, నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకోబోలా నేను గిట్లా మా ఫ్రెండ్స్ని పిలిచినా అనుకో, నెత్తిపాలు కొడతారు. జాగ్రత్త, వెళ్ళొస్తా, బాయ్. నువ్వు డైలాగ్ చెప్పావా, నాకు వార్నింగ్ ఇచ్చావా? అది మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కానీ పైకి రా, నేను చాలా సాంప్రదాయం ఉందండి. చాలా నువ్వు సాంప్రదాయవి తెలుసు, సుప్పిని అని తెలుసు, శుద్ధ పూసని అని కూడా తెలుసు. ఆ పాట క్రియేట్ అయింది నీ దగ్గర నుంచి అని తెలుసు. సో మా సినిమా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని. సో సుధీర్ నాకు 10 yearsగా తెలుసండి, ఇద్దరు రూమ్మేట్స్. సో తెలిసిన రోజే నాకు తెలుసు తను డైరెక్టర్ అవుతాడని. సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తను వదలలేదు, తను కూడా నన్ను వదలలేదు. కాకపోతే తను డైరెక్టర్ అవుతాడని తెలుసు, కానీ అవ్వడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సనే శివాజీ గారండి. సో బ్రహ్మానందం గారండి. సినిమాల్లో కల్లోనైనా చూస్తాను అనుకోలేదు సార్, కుదరక సెల్లో చూసుకునేవాడిని. బాతే సీరియస్లీ. సో ఇది నోరూరించే పాటే కాదనమాట, ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చే పాట కూడా. పాయాతో పాటు ఆ స్టెప్పులు ఈశ్వర పవనేశ్వర కాదు, ఇప్పుడు గణేష్ గారు ఇరగతీస్తారు. బేసిక్గా చాలామంది బిగ్ స్క్రీన్ మీద ఆయన చూడటం మిస్ అవుతూ ఉంటారు కదా, ఇలా ఫుల్ఫిల్ చేశారనమాట దాన్ని. అయితే బిగ్ బాస్ హౌస్లో మా శివాజన్న గారితో కంటెస్టెంట్గా నేను బిగ్ బాస్కి వెళ్ళడం చాలా పెద్ద మొదటి అదృష్టం అది. ఆయన ఎంతో గట్స్ ఉన్న మనిషి, ఒకసారి మాట చెప్తే మాట తప్పరు. ఆయన ఒకటే అన్నారు, బోలే బయటికి వెళ్ళిన తర్వాత నీతో నేను పాట చేస్తాను అన్నారు. కానీ ఈ సినిమా అనేది నాకు తెలీదు, బట్ మొట్టమొదటి ఆ మాట అన్నారు. బయటకు వచ్చిన తర్వాత పాట ఇచ్చారు. ఈ పాట నేను కంపోజ్ చేసి నేను ట్రాక్ పాడాను. పాడితే బోలే షాబుద్దీన్ గారు అప్పట్లో ఆయన క్రియేట్ చేశారు ఉర్దూలో. ఈ వాయిస్ తెలుగులో చాలా బాగుంది, నువ్వే పాడాలి అని నన్ను కోరడం, నేను పాడడం అదొక అదృష్టం. ఈ పాట పాడిన తర్వాత, నేను కంపోజ్ చేసిన తర్వాత తిరిగి బోలే ఇందులో బండ్ల గణేష్ అన్న చేస్తున్నారు, అలీ గారు చేస్తున్నారు, ఇంకా చాలామంది కళాకారులు అంటే బబ్లు చేశారు, తర్వాత మా టేస్టీ తేజ చేశాడు అనుకోండి. వాళ్ళతో పాటు ముఖ్యంగా అలీ గారితో పాటు బండ్ల గణేష్ గారితో పాటు నేను కూడా ఆ పాటలో కనిపించడం, చేయడం అనేది మరొక అదృష్టం. ఇలా అదృష్టాల మీద అదృష్టాలు ఈ పాట నన్ను వరించిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇండస్ట్రీ కామెడీ బ్రహ్మానందం గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారు వారి ముందు నేను మాట్లాడడం అనేది ఇదొక మహా అదృష్టం. ఆ రకంగా ఇంకెంతోమంది కళాకారులు, మా చమ్మక్ చంద్రన్న నన్ను ఎప్పుడు అంటూ ఉండేవాడు, బోలే నీ దగ్గర కళ ఉంది, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా మంచి పాటలు చేస్తావు, ఇండస్ట్రీలో మంచి పాటలు ఇస్తావు అని చెప్పి నాకు చమ్మక్ చంద్రన్న ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. బ్రదర్ మీకు సుధీర్ బ్రదర్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, అన్న మీకు రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఆసిన షాబుద్దీన్ గారికి, మీరు సృష్టికర్త ఈ పాట ఉర్దూలో. తెలుగులో నాకు అవకాశం వచ్చింది మీ వల్ల, కాబట్టి आपके वजह से मुझे तेलुगु में ये बहुत बड़ा अपॉर्चुनिटी मिला, तो आपको बहुत शुक्र अदा करता हूँ. ओके, शुक्रिया, थैंक यू. ये है पाया पाया, ये है पाया पाया, అగో పాయా అంతే. ఈ పాయ ఇందులో షూటింగ్ అయిపోయా అనుకున్నా, ఇక పాటలు లేవనుకున్నా. ఈ సినిమాలో పాటలు లేవు బోలే అన్నారు. ఫస్ట్ సస్పెన్స్ చూడండి, షూటింగ్ అయి పాయా అనుకున్నా. అంటే ఏందన్న పొజిషన్ అంటే ఇందులో సాంగ్ ఉంది పాయా అన్నారు. ఈ పాయా సాంగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ ఆల్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సయ్యద్ షాబుద్దీన్ సాబ్ అని ఈయన గొప్ప స్టాండప్ కమెడియన్ అండి, మన హైదరాబాద్ నుంచి.
నేను ఒక 18 ఇయర్స్ బ్యాక్ సోనీ టీవీలో లాఫ్టర్ ఛాలెంజ్ షో అనే ఒక ప్రోగ్రాం చూశాను. ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే ఉర్దూలో ఈయన వరల్డ్ ఫేమస్ అండి. మన హైదరాబాద్ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసిన షోలు ఎవరూ చేయలేదండి. నేను అప్పుడు అనుకున్నాను దీన్ని ఎలాగన్నా పెట్టాలి ఈ సాంగ్. నాకు ఆయన ఒక్క చిన్న ట్యూనే పాడాడు అంతే. అది నాకు చాలా నచ్చి నేను ఆలీ అన్న గారి ద్వారా ఈ షాబుద్దీన్ గారిని పట్టుకున్నాను. మనం ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు, 100% ఇది గ్యారంటీ. కానీ ఈయన గురించి చెప్పాలి. ఈ సినిమా సక్సెస్లో ఈయన కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఈయన చేసిన హెల్ప్ నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంగ్కి కరెక్ట్గా బండ్ల గణేష్ అన్న బాగుంటాడనంటే ఆయన చేయటం వల్ల ఈ సాంగ్ ఇంకా పాపులర్ అయింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈయన కూడా ఇదే పాయా పాట పాడాడు. ఉర్దూ సాంగ్ అది రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ. ये है पाया पाया, 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 ये है पाया पाया। मियाँ ये है वो पाया, जिसे मैंने बड़ी मुश्किल से गलाया, उसलिए हिट हुआ जब क्लिंटन अमेरिका से हिंदुस्तान आया। दिल्ली में बैठकर हैदराबाद का पाया मंगाया। क्लिंटन को नाश्ते में जब हैदराबाद का पाया खिलाया तो क्लिंटन अमेरिका जाते जाते जहाज में उछल उछल के गाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया। मियाँ पाया क्लिंटन ने पाया खाया, ये देखकर जॉर्ज डब्ल्यू बुश हिंदुस्तान आया। हाँ, दिल्ली में बैठकर बुश ने पाया मंगाया। बुश को जब पाया खिलाया उसको मजा आया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया। अमेरिका जाकर हॉस्पिटल में 3 ग्लूकोज चढ़ाया। यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया। तो सर जी ने मुझसे कहा कि थोड़ा सुना दीजिए, तो मैं सुनाया। అలీ గారు, బండ్ల గణేష్ గారు, आपने पाया खाया क्या? ఐసా కైసా కియా. క్రేజీ అసలు. బ్రహ్మానందం గారు, మీరు ఈ వాళ్ళందరూ నిజంగానే అక్కడే అంటారా? ఏదైనా స్టేజ్ మీదే అంటున్నారు. యా, మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళందరూ పాయా తినే? అవును, పాయ అందరూ డాన్సర్లు అందరూ తిన్నారు కాబట్టి అంత ఊపు వచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం గణేష్ కూడా తిన్నాడు పాయ. ఏ పాయాక కాయ అని అదే ఓకే. हमने और अंदर नहीं जाया, नहीं जाना है, यहाँ से छोड़ना है. సో ఇప్పుడు చెప్పండి, మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా. ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వశ్చన్స్ అడగాలి నలుగురిని. అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని, అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ శివాజీ గారిని, యా, ఒకటి బ్రహ్మానందం గారిని, ఇంకోటి బండ్ల గణేష్ గారిని. మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి. చాలా సీరియస్గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడే అండి. అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట. ఇవాళ రేపు మనం కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము. స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి. స్టేజ్ ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు, మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అసలు. యా, మీరు అడగొచ్చు. అంటే ముందుగా మనం లయ గారితో మొదలు పెడదామా? యా, బ్యూటిఫుల్ లయ గారు. ఆవిడ ఏజ్ని పాజ్ చేశారు, అక్కడే ఆగిపోయారు. జనరల్గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. మొత్తం స్టోరీయే, మొత్తం సినిమా స్టోరీ. సో స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా, లేకపోతే డ్యూయట్ సాంగ్లు ఉంటే బాగుండేది అనిపించిందా లయ? సార్, స్టోరీలో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో పాయా సాంగ్ చదువుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీటే ఉంది కదా,
అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయచ్చు. కరెక్ట్. ఏంటి మరి స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది. స్టెప్ మాత్రం అక్కడ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు, ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు. అనే శివాజీ అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, ఆ, బడ్జెట్ తగ్గుద్ది కదా, ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ ఈ సినిమాకి సినిమాకి అవసరం సో లేదు. ఈ ఒక్క సాంగ్ చాలంటావు, పాయా సాంగ్. ఇది చాలు, ఓకే. ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. అది సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ట్రంప్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? ఆహా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఆ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, నువ్వు అడగకూడదు. అది ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్లా గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్ పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్, ఎందుకు రాదు? సూపర్. మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయా ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా. అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారి యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు కొంతమంది మా సేవ క్వశ్చన్స్ అడుగుతారంట శివాజీ గారిని, లయ గారిని. ఇమీడియట్గా మనం అదే సెషన్లోకి వెళ్ళిపోదాము. ఎవరమ్మా అడిగే వాళ్ళు తొందరగా ముందుకు రండి, ఫాస్ట్గా. అఫ్కోర్స్ ఇవాళ మీమస్ గాడ్ దర్శనం కూడా అవుతుంది దగ్గర నుంచి, బ్రహ్మానందం గారిది. అమ్మా, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మీరు ఏ రకమైన ఎమోషన్ అయినా, మీ ఫీలింగ్ ఏదైనా అది పంచుకోవాలంటే బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే. నాకు తెలిసి ఆయన కొన్ని వేల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసినట్టున్నారు. సార్ అసలు నిజంగా ఎవరు ఏ ఎక్స్ప్రెషన్ని షేర్ చేయాలన్నా అది మీ ఎక్స్ప్రెషన్ త్రూనే జరుగుతుందనమాట. మా వాట్సాప్ మొత్తం మీ స్టిక్కర్సే ఉంటాయి. సో ఎస్, మనసుల్లోనే కాదు వాట్సాప్లో కూడా ఉన్నారు ఆయన మొత్తం నిండుగా. అండ్ సార్ శివాజీ గారు, మీరు లయ గారితో ఆఫ్టర్ 16 years చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కొలాబరేటింగ్ విత్ మేడం అగైన్? 20 years అయిందండి. 2006 లాస్ట్ ఫిలిం అనమాట మేమిద్దరం చేసింది. సో అఫ్కోర్స్ ఒక 20 years అవుతుంది కాబట్టి డెఫినెట్గా మా కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి, 3 సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇది 4వ సినిమా. కథ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి తనతో చేయటం జరిగింది, తన్ని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. సో అఫ్కోర్స్ ఒక స్పెషల్ ఉంది మా పేరుకి, స్పెషల్గా ఒక అభిమానం ఉంది ప్రజల్లో. సో కాబట్టి చాలా ఎక్సైటింగ్గానే అనిపించింది చేయటం అనేది కూడా. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చేయటం అంటే అఫ్కోర్స్ అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు ఫస్ట్ టైంలో సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా అంతే అండి. ఓకే, సో మీరు యాక్టర్గా చేస్తూ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో మీకు యాక్టర్గా అనిపించింది యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా అనిపించిన దట్ వన్ గుడ్ పాయింట్ అంటే నేను ఇది ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే నేను ఇది యాక్ట్ చేయాలి అనిపించిన దట్ వన్ పాయింట్ అంటే ఏం లేదు, ఈ సినిమాని కరెక్ట్గా తీస్తే ఇది ఖచ్చితంగా ఒక నెల్సన్ కైండ్ ఆఫ్ సినిమా అవుతుందనే ఉద్దేశం నాకు కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది. మనోడు రిఫరెన్స్ కూడా కోకిల, అలాగే వరుణ్ డాక్టర్ ఇలాంటి ఆ జానర్లో ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు బాగా నచ్చింది, ఫన్ ఉంది బాగా సినిమాలో. సో ఇంకంతే, ఈటీవీకి పంపించాను, డబ్బులు వాళ్ళు పెట్టారు, నేను తీసి పెట్టాను అంతే. ఓకే, సో మిడిల్ క్లాస్ అందరికీ బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ వచ్చేసి 90s. సో దాంతో మీరు మళ్ళీ మా అందరికి బాగా దగ్గరగా అయ్యారు. సో దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? దాని గురించి సీజన్ 2 గురించి ఏమైనా అప్డేట్? సీజన్ 2 అనేది అది ఈటీవీ వాళ్ళు డిసైడ్ చేయాలండి, నేనేం చేయలేను. వాళ్ళు చేద్దామంటే ఎనీ డే రెడీ విత్ ఈటీవీ విన్, ఎనీ నైట్, ఎనీ కాల్, 24/7.
ఇటు విభిన్ అండ్ ఆదిత్య వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది కానీ మన చేతిలో లేదు గురు. అది ఐఎమ్ ఎక్సైటెడ్, రెడీ టు. ఓకే సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు మరి కోపదారి మనిషిలా ఉన్నారు, కొంచెం కూడా నవ్వలేదు ఎక్కడ. అలా ఏం నవ్వించే క్వశ్చన్ కూడా అడగలేదు మీరు. బట్ యా, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరండి? రండి. Hi sir, this is Akshay Tells. Hi, hi. Sudhir Garu first I will asking. Sir, the trailer looks good. I mean, fresh అనిపించింది నాకు. So how much part is like shot in the sets and how much is like real? చాలా తక్కువ సెట్స్, Yeah, మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్. yeah, like అది ఫ్రెష్గా ఉంది. Yeah. And మీరు శివాజీ గారు, like me, how is this Paya song relevant to the cinema? I mean, most of the promotional part is being taken on the Paya song, but cinema chala fresh ga undi. Maybe it could have taken on that kada, but Paya song chala like promotional part lo ante ide use avutundi. How is it relevant? రిలవెంట్ అంటే ఏం లేదండి, ఏ సినిమాకి ఏ సాంగ్ రిలవెంట్ అనేది ఏమీ ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో ఒక చిన్న సిచ్యువేషను నాకు వైఫ్కి మధ్య వచ్చేటటువంటి ఫుడ్ డిస్కషన్ ఉంటుంది, ఆ సందర్భంలో వచ్చింది సాంగ్ అంతే. అలాగే ఈ సాంగ్ని నేను ఎప్పుడో పిక్ చేసుకున్నాను. సో ఈ సాంగ్లో ఏంటంటే జనానికి దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి అది ఒక కారణం అండి, అంతే. ఓకే, అయితే మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినిమా. లేదు, మనకు చాలా ఉంది కథ, ఏం కాదు. సో ఐ మీన్ ఐ హోప్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ గురు. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిందా? 100%. అంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. ఓకే, కొంచెం ఒక 20% ఎక్కువైంది. సో అంతే గురు. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్. హాయ్ శివాజీ గారు. సో మీ కంబ్యాక్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇది మీ లీడ్ మూవీ అనుకోవచ్చా? ఇది మీ లీడ్ మూవీ ఇదే ఫస్ట్. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హీరోగా ఇదే ఇది శివాజీ గారి మూవీ అనుకోవచ్చా మనం? పక్కాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇది మేము ఫ్యామిలీ వెంట చూడాలా? అంటే ఎలా తీసుకోవచ్చు ఈ సినిమాని? అసలు సింగిల్గా కూడా వెళ్ళి చూడొచ్చు, దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఈ సినిమాని మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైటిల్ అనేది మీరు తీసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి? అంటే ఆ 3 క్వాలిటీలు మా ముగ్గురులో ఉన్నాయి, అందుకే ఇది పెట్టామండి. అది మనకి 90s వచ్చిన ట్యూన్ కదా, అంతే రీజన్, వేరే ఏం లేదు. బాగా పాపులర్ టైటిల్ కాబట్టి దీన్ని తీసుకోవడం. సో మంగపతి నుంచి మీరు గట్టి కంబ్యాక్ ఇచ్చారు, సో దాన్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అవుతుందా, దానికి ఢీ కొట్టే క్యారెక్టర్ అవుతుందా? దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. మీకు ఈ సినిమాలో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ శ్రీరామ్ తాలూకు క్యారెక్టర్ ఆ హీరోయిక్ బిహేవియర్ ఇన్ సొసైటీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుంది టువర్డ్స్ ఫ్యామిలీ. సో మీరు మళ్ళా మనతో కొలాబ్ అవుతారు కదా, సో ఎలా ఉంది మీకు మళ్ళీ? ఎందుకంటేనండి ఈ సినిమాకి ఈ కథకి యాప్ట్ మేమిద్దరం, తను చెప్పిన దానికి మేమిద్దరం యాప్ట్. మా ఇద్దరి మధ్య వచ్చే సీరియస్ అండ్ మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ వీటిలో ఫన్ ఎక్కువ జనరేట్ అవడానికి చాలా ఛాన్స్ ఉంది. అందుకే చాలా హ్యాపీ తనతో చేయటం. థ్యాంక్ యూ. హాయ్ సార్. అమ్మ సార్, ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఓకే అమ్మా. సార్, మీరు బిగ్ బాస్కి ముందు చాలా మూవీస్ తీశారు కదా, చాలా హిట్ మూవీస్ తీశారు. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఏంటి డిఫరెన్స్ అనేది మేము ఏమైనా తెలుసుకోవచ్చా సార్? అంటే రియల్ లైఫ్ బాగా తెలిసిందమ్మా. మనము ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ముందు పడ్డ కష్టము, ఆ తర్వాత లైఫ్లో హడ్డల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వీటన్నిటి తాలూకా ఆ పెయిన్, ఆ పేషెన్సీ, ఇవన్నీ తెలుస్తుంది. యాక్చువల్లీ మీరే ప్రొడ్యూసర్ కదా, అవును. ఈ స్టోరీ విన్నాక ప్రొడ్యూస్ చేయాలనుకున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ అయ్యాకే స్టోరీ ఎంచుకున్నారా? రెండు ఒకటేగమ్మా. అంటే ఎవరైనా స్టోరీ వచ్చి చెప్పిన తర్వాత మీరు డిసైడ్ అయ్యారా? అంతే కదమ్మా. మనం ఊరు వెళ్ళాలనుకున్నప్పుడే బస్ టికెట్ కొనుక్కుంటాం, ఊరు వెళ్ళకుండా బస్ టికెట్ కొనుక్కొని ఊరు వెళ్దాం అనుకోగా. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, మరి ఇంత సీరియస్గా జరిగింది. కానీ శివాజీ గారు ఒక ఫన్ క్వశ్చన్, మీరు రైట్ ఆర్ రాంగ్ అనేది మా ఒక మ్యూజిక్ ద్వారా చెప్తాం అనమాట. లై డిటెక్టర్ లాగా, శుద్ధపూసిని డిటెక్టర్ ఇది. సో మీరు చెప్పగానే మేము పట్టుకుంటాం వెంటనే. సో ఇక్కడ మీ అబ్బాయి రిక్కీ కూడా ఉండడం జరిగింది, తన ప్రెజెంట్స్లోనే ఈ సినిమా వస్తుంది. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక సగం ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఇంకా ఇంట్లో వైఫ్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ లయ గారిని చూస్తే, అంటే ఆ పాత్రను చూస్తే, ఈ క్యారెక్టర్లో మీ వైఫ్ని చూస్తే మామూలు టార్చర్ కాదు, పగడుకు కూడా రాకూడదు అనిపిస్తుంది. సో ఇంట్లో మీ భార్య గారు ఎలా ఉంటారు?
ఇన్నాళ్ళు అసలు ఎలా ఉందో నాతో అనేది నాకు ఒక ఫజిల్ అమ్మ, అంతే. టార్చర్ మా ఆవిడ కాదు, నాదే ఉంటుంది ఇంట్లో, ఎందులో అయినా పై చేయి నాదే అంటున్న శివాజీ గారు, రైట్ ఆర్ రాంగ్? వెంటనే మీరు హానెస్ట్ అండి, తెలిసిందే. ఇంకో ప్రశ్న కూడా నేను అడగట్లేదు, మీలోని మంగపతిని నేను బయటికి తీసుకొని రావాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం ఇప్పుడు లయ గారి దగ్గరికి వెళ్దాం. లయ గారు, ఆఫ్టర్ 20 years, ఏంటి మీరు 20 yearsలోనే ఆగిపోయినట్టున్నారే? యా, ఇది కాంప్లిమెంటే, మీరు నవ్వచ్చు, దీనికి ఆన్సర్ చేయాల్సిన పర్లేదు. ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఆ ప్రశ్న ఏంటి అంటే, 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తూ ఉంటే మళ్ళీ శివాజీ గారేనా అనిపించింది అంటగా మీకు? లేదు. రైటా కాదా? లేదు, అలా అనిపించలేదు, చాలా ఆనందంగా అనిపించింది అని చెప్తున్నా లయ గారు. వేయండి అయ్యా మ్యూజిక్, అరగంట తర్వాత వస్తుందా? మా మిషన్ పనిచేయట్లేనట్టుంది, తీసి పక్కకు పడండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. నాట్ ఫేర్. నాట్ ఫేర్ కాదండి, మేము చాలా అసలు మా మిషన్ అసలు మామూలుగా కరెక్ట్గా చెప్తూ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఈటీవీ విన్లో రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాము. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం, శివాజీ గారు అందరం చాలామంది చూసాం. సో ఆ రోజు ఏమనిపించింది నాకు అంటే, ఇంత మంచి సినిమా అంటే ఈటీవీ విన్ కూడా చాలా మంచి ప్లాట్ఫార్మే, కానీ బాగా థ్రిల్లింగ్గా ఉంది సినిమా, ఈ థియేటర్కి వస్తే బాగుంటుందేమో అని లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను శివాజీ గారితో షేర్ చేసుకున్నాను, ఆయన కూడా షేర్ చేసుకున్నారు, అందరం అలా అనుకున్నాము. సో నిజంగా ఎలా అంటే అందరూ అనుకోవటం వల్ల జరిగిందో అదే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా. సో అలాగా ఈ సినిమా థియేటర్కి రావడం చాలా హ్యాపీ. దీనికి నిజంగా ముందుకు రావటం వంశీ గారు అండ్ బన్నీవాసు గారు. వంశీ గారు లేరా? సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని, పాయా విందుకు విచ్చేసిన మీడియా మిత్రుల పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా అన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం పెద్దన్న, థ్యాంక్స్ ఏ మిలియన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఈ సినిమా నేను చూసి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అన్న, నేను సినిమా చూశాను, బ్రహ్మానందం అన్న, ఈ సినిమా చూసి 2 విషయాలు చెప్తానా. శివాజీ లయ ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. దానికి నిదర్శనమే అదిరిందయ చందం, టాటా బిర్లా, మిస్ అమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇది 4వ హిట్గా రాబోతుందనేది నేను సినిమా చూసి బలంగా చెప్పగలను. ఇది జరగడం తథ్యం. ఇది కాకుండా అన్న, శివాజీ యొక్క, ఎందుకంటే నా 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 బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, నా ప్రాణ స్నేహితుడు శివాజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే, ఆయనకున్న డెడికేషన్, ఆ కీన్ పల్సేటింగ్ డిజైర్ వల్ల శివాజీ 2.0 ఏంటో మనం చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ విత్ 90s, ఇట్స్ గోయింగ్ విత్ కోర్ట్, నౌ రీసెంట్లీ దండోరా, ఇప్పుడు ఈ సినిమాతో ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి 6th. లెట్స్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ డైరెక్షన్ చేసిన ఫస్ట్ టైం చేసిన సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. మ్యామ్, చిన్నప్పుడు మా మేడం, మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. తర్వాత నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షాట్, నా బ్యాక్ షాట్, నా సజెషన్ నుంచి ఒక షాట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అన్న అన్నాడు, అరే నీ బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే, మేడం చూస్తున్నాను నేను, అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ. ఎలా అన్నా అంటే, అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి, నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకు ఎలా ఉంటుందిరా అన్న. మేడం మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్, నాకు సుధీర్ అన్న ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం, తిడతారు ఇప్పుడు ఇక్కడ. సార్ చెప్తా సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిన అనే పేరు 6వ తారీఖు థియేటర్లోకి వెళ్ళే వరకే గుర్తుంటుంది. బయటకు వచ్చేటప్పటికి శివాజీ, సుధీర్ సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్,
బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్డ్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పొచ్చు చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను. అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మండలన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర ఆ స్పీచ్గా అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నేను లయ గారు మీరు మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం మీకు. ఇదే సూపర్. అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ ఉన్న లివింగ్ లెజెండ్స్ అందరికీ కూడా మేము ఈ శివాజీ గారి సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కంటే మేము రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పవర్ వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, ఎవ్రీబడి ఓవర్ హియర్, మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే టెన్షన్ వేస్తుంది. మీరందరూ కొంచెం కేవు కేక అంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ సాంప్రదాయని సుప్పుని సిద్ధపూసని ఎందుకు చూడాలి? ఇది దీంట్లో హీరో ఒక మాస్ హీరోయిన్ కాదు, దీంట్లో హీరో ఒక సూపర్ హీరో కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్తో చూసుంటారు, ట్రైలర్ అండ్ అదర్ కంటెంట్స్తో చూసుంటారు. ఈ మూవీలో మంచి ఫన్ ఉంది, సరే మంచి ఒక క్రైమ్ ఏదో జరిగింది అనే ఊపు కనబడుతుంది. బట్ ఈ మూవీలో హీరో ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్కి తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తే ఎలా నిలబడతాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. అలా అడ్డంగా నిలబడ్డారు శివాజీ గారు ఈ మూవీకి అండ్ ఈ సినిమాలో హీరోలాగా కూడా. సో ఈ సినిమా ఎందుకు ఆడాలని బలంగా నేను కోరుకుంటున్నానంటే ఇది శివాజీ గారి కోసం, ఆయన నమ్మిన ఈ కథ కోసం. ఆయన నమ్మకం ఫలించబోతుంది. ఈ 6వ తారీఖున మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు. అండ్ దట్స్ ఇట్. కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా సుధీర్, శివాజీ గారు, లయ గారు, రోహన్ చాలా బాధ్యతతో ప్రేమతో తీశారు. విడివిడిగా అందరి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ అనే అకేషన్ దొరుకుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఈ ప్రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు బ్రహ్మానందం గారికి, గణేష్ గారికి, అలీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ టికెట్ 4 మెంబర్స్కి 499 ప్లస్ పాప్కార్న్. సో దిస్ విల్ బీ ఎ టికెట్ ప్రైజింగ్ ఫర్ సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని. 4 కుర్రోళ్ళు కలిసిన ఫ్యామిలీ అమ్మ. 4 కుర్రోళ్ళు కలిసి బుక్ చేసుకొని పాప్కార్న్ తీసుకొని 499కి మీరు తీసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైజింగ్ ఫ్రమ్ 6th March నుంచి అవైలబుల్గా ఉంటాయి in all single theaters and selected theaters lo. So please come with family and enjoy. And 6th March on in theaters Sampradayini Suppuni Sudapusuni. ఫోటో జర్నలిస్ట్ అయిపోతే ఒక్కసారి కూర్చుంటే ఛానల్స్ కూడా. దివిలో ఉన్న రామోజీరావు గారిని తలుచుకుంటూ నా మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఏ బ్రహ్మముహూర్తాన రామోజీరావు గారు ఈటీవీ సంస్థని, ఈ ఉషా కిరణ్ మూవీస్ని, ఈ సంస్థ నిర్మించారో కొన్ని వందల మంది సినిమా రంగం వైపు రావటం, ఎంతోమంది లేకపోతే ఈరోజు ఈటీవీ లేకపోతే, ఈటీవీని లేకపోతే ఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ రిస్క్ చేయని పరిస్థితుల్లో కూడా ఈటీవీ విని వాళ్ళు ఎన్ని సినిమాలు ఇప్పుడు ఒక క్రికెట్ టీం మ్యాచ్లాగా టకటక సినిమాలు వస్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. శివాజీ, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా.
ఒక టైంలో ఫోన్ చేసి ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఇది సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం, ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం, మనాడు మంచి ప్యాకేజీ ఇచ్చాడు 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ విన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంతో ఆనందం. అలాగే ఆలన్న లై గారు అమెరికా నుంచి వచ్చి కమ్బ్యాక్ ఫిలింలో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను, ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్ డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక టైం ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నా, రాసుకోండి, అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఈటీవీ విన్ వారికి ఇంకొక రిక్వెస్ట్, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. సంవత్సరానికి ఒక 10 మంది డైరెక్టర్లని, 10 మంది కెమెరామ్యాన్లు తీసుకురండి, ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారు, గ్యాప్ తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు అని న్యూస్, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో మీరు వస్తున్నారని న్యూస్ మీ ప్రొడక్షన్లో. సో యా, కరెక్టే కదా? అది మా అమ్మాయి ప్రొడక్షన్, అది నేను వెనకాల ఉంటాను. దానికి సహకరిస్తున్న ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను అడిగింది, నాన్న నేను మంచి సినిమా తీయాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయను అన్నాను. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే మా నితిన్, మా సాయి, మా బాపిరెడ్డి గారు అందరు కలిసి కథ ఓకే చేసి ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 కాదు, ఈటీవీతో 30 సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇప్పుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు సార్, మీరే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అలీ గారు. ఈ స్క్రిప్ట్ నా చేతుల్లో లేదు, బ్రహ్మానందం గారి చేతిలో ఉంది. అలీ గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు, ఆయన కోరిక మీరు. మైకి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడుతుంటే ఆయన ఒక్కొక్కరి చేతిలో పెడతాడు తీసుకొచ్చి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అద్భుతమైన ఈవెంట్కి బ్లెస్ చేయడానికి మా అన్న ద గ్రేట్ కమెడియన్, ఇండియన్ చార్లీ చాప్లియన్ బ్రహ్మానందం గారు రావటం, అండ్ శివాజీని ఎంటైర్ క్రూని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అరే ఏం జరుగుతుందిరా అన్న, ఇది ఇలాగా 6వ తారీఖు శివాజీ సినిమా రిలీజ్ అండి, 3వ తారీఖు ఈవెంట్ ఉంది, అరే ఒక నిమిషం ఉండని కాల్ చేశాను. ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా, తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారు, నెక్స్ట్ ఎవరంటారు? బ్రహ్మానందం గారు మాట్లాడరు, వేరే వాళ్ళకి ఇస్తారు. ఎస్, నెక్స్ట్ రోహన్ కూడా మీరు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు ఇప్పుడు టైం ఎంత అయింది? అందరూ గ్లాసులు కడుక్కునే టైము జనరల్గా. ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ ఎవడు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ ప్లీజ్, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన? ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు
అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రాడు అంటే నువ్వు చూస్తావేంటి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయిడి ఆడు కుర్రాడు. సో కమ్ హియర్. వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదేంటంటే వాడి పిల్లల నుంచి తెలుసుని. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదన్నా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఇవ్వండి, కొన్ని కుర్రాళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనస్ఫూర్తి అడిగాను. అన్నయ్య నేను అడగలేదని చెప్పండి. నా సినిమాలో నువ్వు లేకుండా సినిమా నేను చేయను. అక్కర్లేదమ్మా. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారని తెలిసి, నాకంటే ముందు నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. అతను ఆలీ, సీనియర్ యాక్ట్రెస్. నాకంటే ముందే అతను నటించాడు. ఏ స్టాండ్స్ ఫర్ ఆలీ అండ్ బి స్టాండ్స్ ఫర్ బ్రహ్మానందం. సో అన్న ఫంక్షన్కి వెళ్దాం రా అన్న అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ ఏబీలో ఎలా ఉంటామో ఇంటి దగ్గర కూడా విల్లాస్ మా పక్క పక్కనే 34, 36 అట్లా ఉంటాయన్నమాట. ఊరుకో చిత్రం సీన్ అని చెప్పాలి కదా. ఓహో, ఏబిసి చిత్రం సీన్ అని. డి ఎవరైనా ఉన్నారా అండి కొంప తీసి? లేదు. ఏమైనా ఇలాగా మేమందరం కలిసి ఇంతకుముందు శివాజీ నిర్మించిన చిత్రాల్లో యాక్ట్ చేశాను. శివాజీతో కలిసి చాలా సినిమాల్లో చేశాను. శివాజీ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా. ఇట్లాంటి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఫంక్షన్స్కి రావాలని మనస్ఫూర్తిగా నేను లోపల నాకు ఉత్సాహంగా ఉండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోనా అన్నాడు శివాజీ. క్లియర్గా చెప్పాడు నాకు. నీకు ఎక్కడైనా కొంచెం బోర్ కొట్టినట్టు కానీ ఎలా ఉండనుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా, నేను ఇబ్బంది పెట్టను అని నన్ను పిలిచినప్పుడు అన్నాను. నాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. ఇంతమంది ఒక్కొక్కళ్ళు మామూలు బ్యాచీలా. ఒకడు ఇమానియల్ ఉన్నాడు, ఇక్కడ చిత్రం సీను ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, ఇంకొకడు ఎవరు నాగిగాడు ఉన్నాడు. నాగి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఏంటి? అడుకుంటున్నాడా ఎవరికన్నా కడిగిస్తున్నాడా? సో ఇంతమంది కమిడియన్స్ని ఇక్కడ బబ్లుగాడు ఎప్పటివాడు వాడు అలా కనపడుతున్నాడు. కానీ ఎప్పుడు మనతో పాటు అసలు అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. లయ గారు అనుకుంటుంది, నన్ను అసలు పిలవలేదేంటి, నేను హీరోయిన్ని కదా అని. లయ ఈ అమ్మాయి బాగా వాళ్ళ మదరు చంకనేసుకుని వచ్చే రోజుల నుంచి తెలుసు. మరీ చంకనేసుకుని కాకపోయినా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చే అటు ఇటుగా. అప్పటి నుంచి అప్పుడు హీరోయిన్గా చేస్తూ మధ్యలో ఏదో యూఎస్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇండియా, కొన్ని సినిమాల్లో అది యాక్ట్ చేయాలనే ఐడియాతో వెరీ గుడ్ ఆర్టిస్ట్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండి ఇంతమందిని పెట్టాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా కనిపిస్తున్నారని. ఆడెవరు పేరేంటి, ఎప్పుడు ఒకేలా ఉంటాడు? కమల, ఆంధ్ర ధర్మేంద్ర. ఎవడన్నా అన్నా పోయినా మనమే వేసుకోవడం బెటర్ రా, ఎందుకు వచ్చింది. అలాగా ఇటువంటి ఇంత అందమైనటువంటి పండగ వాతావరణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత బ్రహ్మాండంగా పేరు తెచ్చుకోవాలి, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడం సర్వసాధారణమైన, ఇంతమంది నవ్వించే వాళ్ళు ఇక్కడ ఒక చోట పాపం ఏకమై మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి
ప్రేక్షకులు 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధపడుతున్నారంటే మీరందరూ, ముఖ్యంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే, మామూలుగా ఉండే మా మొహాలు కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం వికృతంగా మార్చుకుంటాం. ఏదైనా చెప్పాలనుకోండి, ఏండి ఎప్పుడొచ్చారే అంటాం. అలా అనక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. అలా అంటే నవ్వుతారేమో అన్న భ్రమ. ఆ భ్రమతోటి, ఆ ఆలోచనతోటి మిమ్మల్ని నవ్వించటమే మా ధ్యేయం కమెడియన్స్కి. అటువంటి కమెడియన్స్ అందరూ కలిసి ఇందులో నటిస్తూ కామెడీని పండించి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చే సదుద్దేశంతో తీసిన సినిమా కాబట్టి, ఏమిటి సినిమా ఇది? సాంప్రదాయని సుబ్బిని సుత్తపోసని. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఇందాక మిత్రుడు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు అది. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి వస్తుంది, ఈ పండగ మార్చిలోనే వస్తుంది ఈ సంక్రాంతి అని చెప్పాడు. చాలా బాగుంది. తర్వాత ఇందాక ఒక రైటర్ కుర్రాడు, రైటర్ అయినా అతను అంటే ముఖే సరస్వతి. ఎవరికి భగవంతుడు ఎట్లాంటి శక్తినిస్తాడో మనకు తెలియదు. అతను మాట్లాడిన 5 నిమిషాల్లో చాలా అందమైన మాటలు అందంగా చెప్పాడు. బ్రహ్మానందం గారు మిమ్మల్ని కల్లో కూడా చూస్తాను కానీ సెల్లో చూశాను అన్నాడు. తర్వాత ఆ టైము ఈఎంఐ ఇచ్చిన టైం అందరూ ఇస్తారు కానీ టైంను సద్వినియోగపరచుకోవాలన్నాడు ఫస్ట్. ఇట్లాంటి అటాక్లు ఇస్తున్నాడు ఇతను అనుకున్నాను. తర్వాత తెలిసింది అతను రైటర్ అని. వెరీ గుడ్. అటువంటి రైటరు, ఇటువంటి డైరెక్టరు, ఇటువంటి ప్రొడ్యూసరు, ఇలాంటి ఆర్టిస్టులు అందరితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి నా తమ్ముడు శివాజీ ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ని కొట్టాలని, నిజంగా ఇందాక వాడు కమల్ చెప్పినట్టు వీడు సినిమాలు తీయటం మొదలుపెడితే హీస్ గుడ్ ఎట్ హార్ట్. ఐ నో. ఎవరికైనా ఎక్కడైనా టాలెంట్ ఉందంటే పట్టుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి మంచి హృదయం ఉన్న మనిషి శివాజీ. కాబట్టి ఇలాంటి చెట్టు కొంచెం విస్తరిస్తే ఆ చెట్టు నీడన చాలా పక్షులు, చాలా 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 మంది బ్రతుకుతారు, జీవనోపాధి కల్పిస్తారని ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ బై మై డియరెస్ట్ పల్నాడు ఫ్రెండ్, దట్ ఈస్ మై బ్రదర్ మిస్టర్ బండ్ల గణేష్. అసలు మామూలుగా ఏదో చేశాడు, ఓకే బాగానే ఉంది, బాగా చేశాడు, మంచి నటుడు. మీ ఇద్దరం కలిసి నటించాం ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఈ సినిమాలో డాన్స్ చేస్తుంటే ఎన్టీఆర్ వీడిలా రెచ్చిపోయాడు అనుకున్నాం. ఇప్పుడేమో ఇంతకుముందంటే వీడు వాడు అనేవాళ్ళు ఇప్పుడు అంటానికి వీల్లేదు. హీస్ ఎ ప్రొడ్యూసర్, హీస్ అన్ యాక్టర్, హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్, he's a politician, what not, everything. I feel proud of my friend Mr. Ganesh on the dais and I wish him all the best and God bless you. ఇంతమంది మా సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం నిజంగా నాకు కలిగినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అబ్బాయికి నేను అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అది వాడిని అడుగుతాను, నిన్ను అడగటువంటి ముసలోడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చావా? ఆ తర్వాత మళ్ళీ రేటు పెంచుదాడు మరి, నన్ను జాగ్రత్తగా వచ్చు. డాలర్ కాదు, రూపీ కౌంట్. ఉంగరమే. ఓకే, పోటీ పడుతున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రేపు మార్చ్ 6వ తారీఖు రిలీజ్ కాలబోయే సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ సినిమా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ 10 గంటల వరకు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. వీడితో నేను 2వ సినిమా చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో వీడు చేయటం కాదు, వీడితో నేను 2వ సినిమా చేస్తున్నాను. మొదటి సినిమా మొన్న నేను రెడీ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అంటే కొంతమంది పుట్టిన తర్వాత నేర్చుకుంటారు యాక్టింగ్, కొంతమందికి యాక్టింగ్ పుట్టుకతోనే వస్తుంది. అందులో వీడొకడు.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు నాన్న. మరొకసారి హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. ఎంతమంది నవ్వించే వ్యక్తులు వేదిక మీద ఉన్నా మీరు రావడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. యా ఎస్. సో అయితే మిగిలిన వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ రోహన్ ప్లీజ్ స్టే బ్యాక్, ప్రిన్స్ కూడా స్టే బ్యాక్. సో మిగిలిన వారందరూ యా ఫస్ట్ రోహన్ మాట్లాడతారు. ఓకే, విల్ స్టార్ట్ విత్ రోహన్. ఇక్కడ వచ్చేసిన అందరికి థ్యాంక్ యూ అండి. బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా మీతో ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా. బ్రహ్మానందం గారు చెప్తూ ఉంటారు కమెడియన్ ఇస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే హిల్ మేక్ యూ లాఫ్, హిల్ మేక్ యూ క్రై, హిల్ మేక్ యూ ఫీల్ ఎవ్రీథింగ్. ఇదే సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఇట్ విల్ మేక్ యూ లాఫ్, ఇట్ విల్ ఫీల్ ఎవ్రీథింగ్. సో చూసేయండి. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఈ సినిమాలో క్యామియో ఇచ్చారు యాజ్ అన్ డాన్సర్. ఇప్పుడు స్పీచ్లకో ఫ్యాన్ బేస్ ఉంటుంది, బండ్ల గణేష్ గారి డ్యాన్స్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అండ్ బండ్ల గణేష్ గారు ఫర్ కమింగ్. నాకు తెలుసు సుధీర్ అన్నకి నీకు రకరకాలుగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వచ్చిందో నువ్వు అప్పుడే హిట్ కొట్టేసావన్నా. సో ఆల్ ద బెస్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రిన్స్ అన్న, ధనరాజ్ అన్న, అలీ గారు ఆల్ విల్ సర్ప్రైజ్ యూ ఇన్ ది ఫిలిం. మొన్న Feb 12th బాధపడ్డా సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ చెప్పలేకపోతున్నానని. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రివిలేజ్డ్. ఈ సాంప్రదాయని సుప్పిని ఈస్ రిలీజింగ్ ఆన్ March 6th in theaters. Meet you all there. Love you. Thank you. థ్యాంక్ యూ రోహన్. విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ సక్సెస్ ఈ కొత్త కాదు నీకు ఈ ఏజ్లోనే. ఇప్పుడు ప్రిన్స్ విల్ టాక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్లో ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారిని చూడడం. ఈవెంట్కి వచ్చినందుకు చీఫ్ గెస్ట్లు ఇద్దరికి, బండ్ల గణేష్ గారికి, బ్రహ్మానందం గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివాజీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. యాక్చువల్గా 2 ట్రైలర్స్ని, సాంగ్ని సో ఇంత రీచ్ వెళ్ళిందంటే కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీమర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్కి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో రైట్ నౌ ఈటీవీ వాళ్ళు ఇచ్చినట్లుగా 499. సో ఇది చాలా మంచి డీల్. సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ఐ గ్యారంటీ. లయ గారు ఉత్తరాన్ని ఉతికారేశారు. థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారండి. అంటే నేను కొత్తగా చెప్పడం ఏం లేదు, మీరు ఎలాగో బాగానే చేస్తారు. సో రోహన్ వాడు కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ రా. అండ్ ప్రిన్స్ అన్న, కరణ్, ఇమాన్యుయల్, చిత్రన్న, ఎవ్రీవన్. సో ప్రతి క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ చైతు చేసిన చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. సో బాగా చేశాడు. సో ఎవ్రీబడి, నేను ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. అండ్ బోలే అన్న, కొరియోగ్రాఫర్ జితు మాస్టర్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. వస్తుంది కదా, డెపాసిట్ కొట్టావా, పిలుస్తూ పెద్ద సౌండ్ రావాలి. మన వీచ్ చివరన పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని పేల్చేయి. సూపర్ అనేది వెళ్ళి పేల్చేస్తాను. ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్లో ఉండడానికి శివాజీ గారు ఎంత కారణమో వీళ్ళిద్దరు అంతే కారణం అండి, వీళ్ళ టీం కూడా. సో వీళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు ఇంత స్థాయిలో ఈ సినిమా ఉండేది కాదు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ గురుజీ. సో అండ్ ఆల్సో నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ఇంకొక పర్సన్ ఆదిత్య హాసన్. ఆదిత్య తను 90sలో చూసిన తర్వాతే నేను శివాజీ గారిని అప్రోచ్ అయ్యాను. అండ్ తను కూడా నాకు రైటింగ్లో హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ఆదిత్య. అండ్ అన్న వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు బనివాస్ గారు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపు హిట్ కొట్టి 100 కోట్లు డైరెక్టర్ అయిపోయావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ అందుకని ఇప్పుడే నమస్తే కొట్టావు అనుకో, రెండో సినిమా చేస్తావు కదా, అందుకని పట్టుకో. ఇదేదో బాగుందన్న, థ్యాంక్ యూ. మీరు బనివాస్ గారు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో అండ్ మహిపాల్ మర్చిపోయాను. అండ్ శరత్ గారు విలన్గా చేశారండి, ఆయన కూడా చాలా బాగా చేశారు.
సో ఇంకెవరైనా మర్చిపోయింటే ఐమ్ వెరీ సారీ. ఇప్పటికే ఈ సినిమా మార్చ్ 6th రిలీజ్ అవుతోంది, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అని ప్రమోషన్స్లో చాలా 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 గట్టిగా చెప్తూనే ఉన్నాము. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యాన్సీ ప్రైజెస్ అని పెట్టారు. సో 499 ఫర్ 4 పీపుల్ అండ్ పాప్కార్న్. సో ఎప్పుడు పాప్కార్న్ కొనేటప్పుడు సో వీ వండర్. సో నౌ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆఫర్ మాకు కూడా. సో మేము కూడా బ్యాచల్ వెళ్ళి ఐ విల్ ఆల్సో వాచ్ ఇట్. మాకు కూడా ఇది చాలా ఎక్సైటింగ్ ఆఫర్గా అనిపిస్తుంది. అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, ఇలా సినిమాలు అంటే ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్తూ ఉండే అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఆయన హౌస్కి వెళ్ళి వచ్చారు, సినిమాల మీద సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. మంగపతి తర్వాత 2.0గా మారి బోలెడని సినిమాలతో వస్తున్నారు. బట్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో బోలెడని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మరొకసారి ఫ్యామిలీస్ అందరూ కదిలి రండు అంటూ మార్చ్ 6th సో ట్రిపుల్ ఎస్ని మన ముందుకు తీసుకొస్తున్న శివాజీ గారు, ఓవర్ టు యూ. ఈటీవీ విన్ నుంచి వచ్చే సినిమా అంటే డెఫినెట్గా ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే, మనం సినిమా ప్రేక్షకుడికి దూరం అవ్వకూడదు. ఎందుకంటే ఈ భారతదేశంలో సినిమా అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమాకి అదిగోండి ప్యాకేజ్ 499 ప్లస్ పాప్కార్న్ ఇన్ సింగిల్ థియేటర్స్, 699 విత్ పాప్కార్న్ ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, 4 ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకేజ్లో మేజర్గా పాప్కార్న్, అది చాలా పెద్ద ఇష్యూ ప్రేక్షకులకి. దాన్ని సెట్ చేసేసారు ఈటీవీ విన్ వారు. సో కాబట్టి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంత పెద్దది అవుతుంది అనేది ఎవరూ చెప్పలేము, నేను చెప్పలేను. ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితోటి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపినీడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వదిలిపడిపడేసి డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంతే, ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు ఏదో ప్రూవ్ చేశారు. ఇది కథలు ఇతను నాకే కథలు చెబుతున్నాడు ఇతను. అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంతే, ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారు అంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆయన్ని. ఇబ్బంది పెట్టమంటే ఆయన కంఫర్టబుల్ జోన్లో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే అన్నయ్య నేను చెప్తున్నాను, అన్నయ్య ఇలా ఉంది మంది, రేపు 6వ తారీఖు ఈవెంట్ అన్నయ్య, ఆ తర్వాత ఈరోజు 3వ తారీఖు ఈవెంట్ అన్నయ్య, 6వ తారీఖు రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఏంట్రా నేను గెస్ట్గా రావాలంటావు అంతే కదా అంటే, మీరు అంటే ఈ ఫంక్షన్కి నేనే చీఫ్ గెస్ట్ రా అన్న. అంటే లోపల ఉంది ఆయన వస్తే బాగుంటుందని, కానీ ఆయన ప్రైవసీని కానీ ఆయన ఇబ్బంది పడకూడదు. అంటే నేను చిన్నప్పుడని అనకూడదు, కానీ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. సో అటువంటి మహానటుడు ఈ సినిమాకి వచ్చి బ్లెస్ చేయటం అనేది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే బండ్ల గణేష్ గారు, ఆయన శివ నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పి గణేష్ అన్న ప్రతి సందర్భంలో నేను ఎవరినైనా అండి ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఖచ్చితంగా ఉంటేనే ఎవరినైనా అడుగుతాను నేను. అలా అడిగిన సందర్భంలో గణేష్ అన్న కూడా నేను వచ్చేస్తాను రా, నేనే ఉండి దగ్గరుండి చేస్తాను ఈ ఫంక్షన్ అన్నాడు. ఇంకా ఆలీ అన్న అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, కానీ
నేనెంతైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాను ఈ సినిమా విషయంలో, ఆలీ అన్న అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ సినిమాని తను చేయగలిగినంత సపోర్ట్ తను చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట, యూట్యూబర్ శరత్ నల్లా అండ్ నిషా గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మీ సబ్స్క్రైబర్గా పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేయాలని అడిగినప్పుడు మీరు నాకు వెంటనే సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సొంత సినిమాలాగా చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే థియేటర్కి రావాలంటేనే జనం భయపడే పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి సినిమా, మంచి కంటెంట్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది. బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్ రిత్విక్ కానీ, మా మనోజ్ ఎడిటర్, ప్రతి ఒక్కళ్ళు అండి, అందరికీ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. తనే మా కో డైరెక్టర్ శివ. ఎక్కడున్నామ్మా? దా. శివకుమార్ గుడివాక. తిను నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను చేసిన లాస్ట్ హీరోగా చేసిన సినిమా బూచమ్మ బూచోడికి తన అసిస్టెంట్ డైరెక్టరు, వెరీ హార్డ్ వర్కరు. వీళ్ళందరినీ ఈ సినిమాకి తిను చేసిన కష్టం, డైరెక్టర్కి సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఈగోలు లేకుండా, తను కొత్త డైరెక్టర్ అయినా సరే ఎటువంటి ఈగో లేకుండా తనకి బాగా సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్స్ శివ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అలాగే మా ఈపీలు ధీరజు, ప్రసాద్, మా లింగం, అలాగే మా బాలాజీ సీన్ అన్న ప్రొడక్షను, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ సినిమా ఈ కలర్ మీకైతే మాత్రం కనపడేది కాదు. ఖచ్చితంగా సొంత సినిమాలాగా నేను ఇచ్చింది వీళ్ళకి పీనట్స్. నేను ఖర్చు పెట్టాలనుకున్నది మొత్తం కూడా స్క్రీన్ మీద ఖర్చు పెట్టాను. ఒక్కోసారి ఒక టీచర్ లాగానే బిహేవ్ చేశాను, అదైతే వాస్తవం, తప్పదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టినప్పుడు నా అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువైంది. ఈ సినిమాకి వాళ్ళు నితిన్ గారు కానీ, సాయి గారు కానీ, వాళ్ళ టీం కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇంకో సినిమాకైతే అంత ఇవ్వరు అంటే కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. అయినా సరే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైంది నాకు. సో ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను ఒక మెసేజ్ పెట్టాను, వీళ్ళకి మెసేజ్ పెట్టాను, బాబినేని సార్కి మెసేజ్ పెట్టాను. సార్ మీకు మాట ఇచ్చినట్టు నేను మంచి సినిమా తీశాను, మీ ఫ్యామిలీస్ అందరికి కూడా నచ్చింది. అలాగే ఇందాక గణేష్ అన్న చెప్పాడు, అనిల్ రావిపూడి గారు చూసి సినిమాని థియేటర్కి రావడానికి తను బీజం వేశాడు. అలాగే ఒక మంచి కంటెంట్ ఈ సినిమా, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు ఏంటంటే ఈ సౌండ్ డిపెండ్ అయిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్లోనే రావాలి. అది ఏ సినిమానే, మన సినిమానే కాదు, సౌండ్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా థియేటర్లోనే రావాలి. థియేటర్లో వస్తేనే ఆ మజా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ సినిమాకి ఒక సాంగ్ని నాకు ఇచ్చినటువంటి సయ్యద్ షాబుద్దీన్ సాబ్ ఆయన రైట్స్ ఇచ్చారు నాకు. దాన్ని నా సోదరుడు బోలే షావలి సన్నా ఫ్యాకూబలి సాకిన్ పెనుగొండ, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఊరి పేరు అది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, అతను అలాగే పిలిచేవాడిని. తను చెప్పగానే జస్ట్ అండి చాలా స్పాంటేనియస్గా 2 డేస్లో నాకు సాంగ్ తయారు చేసి ఇచ్చాడు. అంత ఈజీ కాదు, వెరీ మచ్ టాలెంటెడ్. అలాగే నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తున్న మా టేస్టీ తేజకి, ప్రశాంత్కి, అలాగే ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, పేర్లు మర్చిపోయాను, కానీ చెప్పకపోయినా వాళ్ళేం ఫీల్ అవ్వరు. దే ఆర్ మై ఫ్యామిలీ. అందరూ కూడా చాలామంది చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా సినిమాకి పిఆర్ఓలుగా పనిచేసిన వంశీ శేఖర్ గారు, అలాగే ఈ సినిమాకి ఇంకో పిఆర్ఓ మా మధు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సింది నా స్టాఫ్, నా మేకప్ హరి, అలాగే నాకు అన్నీ మా చంద్ర వీళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేయబట్టే ఈ సినిమాని ఇంత బాగా తీసుకురాగలిగాము. అంటే ఈ సినిమాకి నా లైఫ్లో ఇంత కష్టం నేను ఎప్పుడూ
అంత కష్టపడలేదు. సినిమాకి నా సినిమాకి పైన నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్ లాగానే ఫీల్ అయ్యే ఏ సినిమాకైనా వెళ్తాను, అలాగే పనిచేస్తాను. కానీ ఈ సినిమాకి పడ్డ కష్టం అనేది డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి. ఇది అవసరం. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు తన కథ మీద నచ్చి చేస్తున్నాము. అలాగే ఆ కథలో ఆ మేకింగ్లో ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ చాలా నేను ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేశాను. నో రిగ్రెట్స్. 100% నేను ఆ ప్రెషర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మాకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు, మా ఆర్టిస్టులు లయ ఈ సినిమాకి తను ఒక బ్యాక్ బోన్ అనమాట. తన క్యారెక్టర్ అలాంటిది. అలాగే మా కమల్, మై డియర్ ఫ్రెండ్ కమల్, అలాగే ఇమాన్యుయల్, చిత్రం శ్రీను, శరత్ గారు, ప్రిన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్ర, దాని తర్వాత చమ్మక్ చంద్ర, రాఘవ, పొట్టి నరేషు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, పమ్మిసాయి గారు. ఈరోజు వస్తాడు అనుకున్నాం, మేము రాలేదు. పమ్మిసాయి గారు, ఇలా అందరూ. మాకు ఈ సినిమాకి మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసింది అన్నపూర్ణలో అండి. మా సినిమాకి పనిచేసినటువంటి కണ്ണన్ గారికి, ఈ సినిమా మిక్సింగ్ చేసిన కണ്ണన్ గారికి, మిక్సింగ్ అండ్ అట్మాస్ 7.1, 5.1 అన్నపూర్ణాలని చేయడం జరిగింది. ఈ సినిమా క్వాలిటీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మా వంశీ గారి ఫ్రెండ్ బన్నీవాస్ గారు నన్ను చేయబట్టుకుని పక్క తీసుకెళ్ళి ఫస్ట్ చెప్పిన మాట, ఏం క్వాలిటీ ఉందన్న సినిమా, చాలా బాగుంది సినిమా అనే మాట. నేను ఏదైతే ఫస్ట్ నుంచి వీళ్ళందరికీ ప్రామిస్ చేశాను, ఈ సినిమా క్వాలిటీ పరంగా మనం ఏ పెద్ద సినిమాకి తక్కువ కాదు, తీయాలి, ఈ బడ్జెట్లో తీయొచ్చు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. దేవుడి దయ వల్ల మా రిత్విక్ టైం తీసుకుంటా అన్నా తీసుకోనీయకుండా అందరినీ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ అలా 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 ముందుకెళ్ళింది సినిమా. రేపు 6వ తారీఖున వస్తూ ఉంది. మర్చిపోవద్దు, సింగిల్ థియేటర్లో ప్యాకేజ్ 499, అలాగే మల్టీప్లెక్స్లో 699 ఫ్యామిలీస్కి, అలాగే స్టిల్ కెమెరామెన్ కానివ్వండి. మా సినిమాకి పనిచేసిన చాలామంది ఉన్నారు. అందరినీ ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాను. టైం అయిపోతూ ఉంది, 10 అవుతుంది. మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మావాడు మై ఆన్ స్క్రీన్ సన్, మై ఎవర్ గ్రీన్ సన్, వీడి లైఫ్ లాంగ్ వీడితో నేను సినిమాలు చేస్తాననే నమ్మకం నాకు బలంగా ఉంది. వాడు చేయపోయినా తన్ని చేపిస్తాను. వాడు ఏడిస్తే ఇంకా అలాంటి క్యారెక్టర్ మీదనే పనిచేస్తాను. నేను కొడుతుంటాను, వాడు ఏడుస్తుంటాడు, అలాంటి క్యారెక్టర్లే రాపించుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్కి, ఈ సినిమాకి మా ఊరు నా సొంతం, నేను పుట్టిన ఊరు అని నా పుట్టిన ఊరే అంటే మా నాన్నదైతే నాది ఆ ఊరే కదా. నేను పుట్టింది గుడివాడలో, కానీ నా సొంత ఊరు పల్నాడు మాది. మా నాన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు గొరిజేవోలు. ఆ ఊర్లో కూడా షూటింగ్ చేశాను. నా ఊరి ప్రజలందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కొండవీడు పోర్టు సిబ్బందికి, అటవీ శాఖ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి, నాకు హెల్ప్ చేసినటువంటి మా రామకృష్ణ గారికి, అలాగే స్టాఫ్ అందరికి కూడా, రామోజీ ఫిలిం సిటీ స్టాఫ్ అందరికి కూడా పేరున, కిరణ్ గారికి, వారి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఈ సినిమాకి నేను ఫస్ట్ ఈ సినిమాకి ఫంక్షన్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసినటువంటి దస్పల్లా శరత్ గారికి, అలాగే షూటింగ్లో నాకు సపోర్ట్ చేసిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి, అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళకి, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మిగిలిన ఉన్నా కానీ నేను ఒకవేళ మర్చిపోయినా సక్సెస్ మీట్ దాకా ఆగను, ఫోన్ చేసి చెప్తాను నేను ఎవరైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు మా మీద శీతకన్ను వేశారు, ఇప్పుడే వచ్చారు. అయినా ఓకే, వచ్చారు, మాకు అదే సంతోషం. ఈ ప్యాకేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓరు నాయనా, ఇదిగో ప్యాకేజ్ 499, 699. అది 799. మీ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం కాదు. మీరే బాధ్యులు అవుతారు. 499 సింగిల్ థియేటర్లో. అరే కిదర్ రే పాప్కార్న్ బోలా తూ అని అనొచ్చు వెళ్ళి. సో థ్యాంక్ యూ సార్. షాబుద్దీన్ జీ థ్యాంక్ యూ. మా రోహన్ అమ్మ, మీకు, మా రోహన్ వాళ్ళ మదర్కి, అందరికీ పేరున ధన్యవాదాలు. మర్చిపోయా, మా లయ ఫ్రెండ్స్ వచ్చారు. మా లయ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రీల్స్లో సపోర్ట్ చేశారు. ఎంతమంది పని చేశారు ఈ సినిమాకి, అబ్బాబాబా రామచంద్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాని ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ లక్ నాకు కూడా కావాలి.
సో థ్యాంక్ యూ ఆడియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ తెలుగు పీపుల్. ఐ లవ్ మై కంట్రీ. థ్యాంక్ యూ. జై హింద్. ఒక్క నిమిషం సార్, లాస్ట్ పంచ్ లయ గారి స్టెప్ అయితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు.